హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది వివేకానంద రాక్ మెమోరియల్. ఇది తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది. ఇది నదీ తీరానికి కొంచెం దూరంలో ఉంటుంది. అక్కడికి చేరుకోవాలంటే మనం షిప్లో వెళ్ళాలి. సో షిప్ జర్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మా అమ్మాయి చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. జర్నీని చక్కగా ఎంజాయ్ చేస్తుంది. కనిపించేది త్రిబుల్ వేర్ స్టాచ్యూ అండి. ఇది స్వామి వివేకానంద రాక్ మెమోరియల్కి కొద్దిగా ఆపోజిట్లో ఉంటుంది. జర్నీ చాలా బాగుందండి. ఇక్కడ మనం చూస్తే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుందంట. అంటే ఇంకా డెవలప్మెంట్ అనేది ఇంకా జరుగుతుంది. ఇక్కడ చిన్న చిన్న బోట్స్ కూడా మనకి ఇక్కడ అటు ఇటు ట్రావెల్ చేస్తుంటాయి. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఈ ప్లేస్ మాత్రం. ఇది త్రిబుల్ వేర్ స్టాచ్యూ అండి. దీన్ని క్రాస్ చేసుకొని మనం అక్కడికి వివేకానంద రాక్ మెమోరియల్ చూడడానికి వెళ్ళాలి. వివేకానంద రాక్ మెమోరియల్ మనం చేరుకున్నామండి. చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఈ ప్లేస్, ఈ లొకేషన్ ఎలా ఉంది, అసలు ఏంటి, రాక్ మెమోరియల్ ఏ విధంగా ఉంది. ఇక్కడ మనకు అమ్మవారి గుడి కూడా ఉంటుంది. కన్యాకుమారి అమ్మవారి పాదాలు గుడి కూడా ఉంటుంది. అది రాక్ మెమోరియల్కి కొద్దిగా ఆపోజిట్గా ఉంటుంది. చూద్దాం ఇది ఒకసారి ఈ లొకేషన్ అంతా కూడా. ఇది కన్యాకుమారి అమ్మవారి పాదాలు ఉన్న గుడి. రాక్ మెమోరియల్కి ఆపోజిట్గా ఉంటుంది ఇది. వావ్, ఈ ప్లేస్ ఎంత బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని గాలి వస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. నేనైతే మాటలు వర్ణించలేను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రాక్ మెమోరియల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఇది లోపల ఫోటోలో తీనవారు. సో ఇది కొద్దిగా సెక్యూరిటీ నిమిత్తము మనకి ఏంటంటే కెమెరాస్ అవి మనకి అలౌ చేయరు లోపలికి. సో అందువల్ల మీకు ఇక్కడ ఈ లోపల ఎలా ఉంది ఏంటంటే మీకు చూపించలేకపోతున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్లేస్లో 3 ఓషన్స్ అనేవి మీట్ అవుతాయండి. అవి ఏంటంటే ఇండియన్ ఓషన్, ద సెకండ్ వన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ అనేది. ఈ 3 ఓషన్స్ అనేవి మనకి మీట్ అయ్యే పాయింట్ ఉన్నది ఇది.
నిజంగా ఈ లొకేషన్ స్టన్నింగ్ నేచురల్ బ్యూటీ అండి. ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈక్వల్లీ బ్యూటిఫుల్ సన్ రైజ్ సన్సెట్ రెండు కూడా మనం చూడొచ్చండి. అదేవిధంగా సేమ్ ప్లేస్ నుంచి మూన్ రైజ్ కూడా మనం చూడవచ్చు. సో అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా అది దైవ సృష్టి. ఇక్కడ బీచ్లో శాండ్ కూడా మల్టీ కలర్లో ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు మా యూనిట్ సభ్యులండి. మా ట్రిప్ పూర్తి అయింది, రిటర్న్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.